అతిథుల ప్రసంగాలు అనంతరం పిల్లలకు మన నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు శ్రీ డాక్టర్ పాసన సునీల్ కుమార్ గారిని వేదికకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. గట్టిగా చెప్పండి పిల్లలు, గట్టిగా చెప్పండి. వారికి బొకే ఇచ్చి వారికి మేమంటాం బొకే వస్తుండగా నరసింహారి గారు రాష్ట్ర చరిత్రలో విద్యాశాఖకు సంబంధించి మునుపెన్నడూ లేని విధంగా 10వ తరగతి ఫలితాలు అంటూ అన్ని పత్రికల్లో పాఠశాల విద్యాశాఖ వేయించిన ప్రకటన చూసి విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పిల్లలు, వారి తల్లిదండ్రులు, యావత్ సమాజం ఆనందంలో మునిగిపోయింది. దీనికి కారణం మన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ బాబు గారి వినూత్న ఆలోచన, ప్రణాళిక, ఉపాధ్యాయుల కృషి, ప్రధానోపాధ్యాయుల ఆచరణ, విద్యాశాఖాధికారుల నిరంతర పర్యవేక్షణ, ఇందరి ఆధ్వర్యంలో పిల్లలు అకుంఠిత దీక్షతో ఈ ఫలితాలను సాధించి నేడు సర్కారు బడి సగర్వంగా నిలబడి విజయ దరహాసం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ బడిలో చదివి ప్రభుత్వ కళాశాల నాయకత్వ లక్షణాలు నేర్చుకొని ప్రజాభిమానం చోరుకొని 2 సార్లు శాసనసభ్యునిగా ఎన్నికై మన గూడూరు నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్నటువంటి మన గౌరవ శాసనసభ్యులు గారు డాక్టర్ శ్రీ పాసెం సునీల్ కుమార్ గారు, అలాగే ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ ప్రతి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి మన తానంకి నానాజీ గారు, మాజీ పెంచులకొన ఆలయ ట్రస్ట్ చైర్మన్ గారు అటువంటి వారి యొక్క సహకారంతో ఇంత మంచి ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులను భుజం తట్టి అభినందించాలనే ఆలోచనతో ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందుకు ముందుగా వారికి కృతజ్ఞత అభినందనలుగా గట్టిగా చప్పటితో వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని సభాధ్యక్షులైనటువంటి శ్రీ సనత్ కుమార్ గారు డివైఓ గూడూరు వారిని సవినయంగా కోరుకుంటున్నాను. ఈనాటి కార్యక్రమాలకు గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పి సునీల్ కుమార్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఈ డివిజన్లో ఉన్నటువంటి ఎంఈఓలకి, అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి కొంచెం ఆలస్యమైంది మనంత ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఏ దేశ భవిష్యత్తు అయినా సరే మనకి తరగతి గదుల్లోనే నిర్మించబడుతున్నటువంటి కొటారియా కమిషన్ మాటకి నిలువెత్తు రూపంగా ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ ముందుగా నిలుస్తుంది. కేవలం అక్షరాస్యత పెంచడమే కాకుండా విద్యార్థుల్ని ప్రపంచ స్థాయి సవాళ్లను ఎదుర్కొనే విధంగా తీర్చిదిద్దడమే మన గౌరవ విద్యామంత్రి నారా లోకేష్ గారు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. సంప్రదాయ బోధనా పద్ధతులకు స్వస్తి చెప్పి సాంకేతికతను జోడించి మౌలిక సదుపాయాల కల్పన ధ్యేయంగా సాగిన ఈ ప్రస్థానం
ఏపీ విద్యారంగంలో సరికొత్త విజయ దుందుబి మోగించింది. ప్రభుత్వ పాఠశాలని ప్రైవేటు పాఠశాలని ప్రత్యేకంగా మార్చాలని, విద్యలో నాణ్యత పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నటువంటి గౌరవ విద్యామంత్రి గారు రాష్ట్ర విద్యారంగాన్ని దేశంలోనే ఇతర రాష్ట్రాల్లోనే ఆదర్శంగా నిలిపింపజేస్తున్నారు. ఆయన సంస్కరణ ప్రభావమే ఈరోజు 2026 10వ తరగతి పరీక్షల్లో ఫలితాల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఉత్తీర్ణ శాతాన్ని పెంచడమే కాకుండా విద్యార్థుల్లో నైపుణ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచడం ద్వారా ఏపీ విద్యాశాఖ సరికొత్త రికార్డులు నెలకొల్పింది. అత్యుత్తమ ఫలితాలకు దోహదపడిన కీలక సంస్కరణలు ప్రభుత్వ పాఠశాలల రూపురేఖల్ని మార్చేస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో తీసుకొచ్చిన మార్పులు కేవలం తాత్కాలిక విజయాలు కావు, ఇవి రాబోయే తరాల ఉజ్వల భవిష్యత్తుకి బలమైన పునాదులని చెప్పాలి. ప్రైవేటు పాఠశాలకు దీనుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు 10వ తరగతి పరీక్షల్లో ప్రతిభ చాటడం వెనక ప్రభుత్వం యొక్క పట్టుదల, ఉపాధ్యాయుల కృషి ఉంది. 2023లో కేవలం మనం 10వ తరగతి విద్యార్థుల యొక్క ఉత్తీర్ణత శాతం 62.67% ఉంటే ఈరోజు 2025-26లో మనం ప్రైవేటు పాఠశాలకు దీటుగా వాళ్ళతో పోటీ పడి 85% రాష్ట్ర వ్యాప్తంగా సాధించాం. గతంలో ప్రైవేటు పాఠశాల ఫలితాలు హవా ఎక్కువ ఉండేది, కానీ ఈ 2025-26 ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూళ్ళు దాదాపు మనకి 80% పైచీలకే ఉత్తీర్ణత సాధించి ప్రైవేట్ సంస్థలతో పోటీ పడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2161 ప్రభుత్వ పాఠశాలలు 100% ఉత్తీర్ణత సాధించాయి. దీని యొక్క వెనక 10వ తరగతి పరీక్షలకి సిద్ధం చేయించినటువంటి ముందు చూపు మన గౌరవ విద్యామంత్రి దగ్గర ఉంది. దాని ద్వారా నేను సాధించగలని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఆ సంస్కరణ కార్యక్రమాన్ని కూడా మీకు తెలుసు, అయినప్పటికీ కూడా అందరికీ తెలియాలనే ఉద్దేశంతో మరొకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. మనం గతంలో ప్రైవేట్ పాఠశాల వాళ్ళు రిజల్ట్ వచ్చిన వెంటనే మా సంస్థలో 1 2 ప్రపంచం అనుకున్నటువంటి హవాలన్నీ కూడా విని తూట్లుపోయాయి. కానీ ఈరోజు గౌరవంగా ప్రభుత్వం తరఫున ప్రభుత్వ పాఠశాలలో ఉండేటువంటి విద్యార్థులంతా కూడా 1, 2, 3 అని చెప్పేసి మనం గర్వంగా చెప్పుకునేటువంటి రోజు వచ్చి యాడ్లు కూడా గవర్నమెంట్ తరఫున ఇచ్చేటువంటి పరిస్థితి మనం తెప్పించగలిగాం. ఇది ఉపాధ్యాయుల యొక్క కృషి, ప్రధానోపాధ్యాయుల యొక్క కృషి, మండల విద్యాశాఖ కృషి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఫలితాలను సాధించడంలో మన విద్యాశాఖ చేస్తున్నటువంటి కృషి అమోఘం. ఎందుకంటే సాధారణంగా విద్యాశాఖకి మంత్రిగా వచ్చేందుకు ఎవరు కూడా ఇష్టపడరు. ఎందుకంటే చాలా కఠినమైనటువంటి శాఖ ఇది. ఎందుకంటే వీటిల్లో ఫలితము ఒకసారే కనిపించదు, చాలా ముందు చూపు ఉంటేనే దీనిలో ఫలితం కనిపిస్తుంది. మనకి డిసెంబరు 6వ తారీఖు నుంచి 2025 డిసెంబర్ 6వ తారీఖు నుంచి మార్చి పరీక్షలు 16వ తారీఖు అయితే మార్చి 15వ తారీఖు వరకు 100 రోజుల ప్రణాళికతో ప్రతి విద్యార్థిని ముందుగానే సిలబస్ కంప్లీట్ చేసి మన పాఠశాలలో వాళ్ళకి 100 రోజులు 100 డేస్ యాక్షన్ ప్లాన్ అని పెట్టాం. ఉదయం నుంచి సాయంకాలం వరకు బడి పదిదినాలలో మనం వాళ్ళని కూర్చోబెట్టి చదివించి చక్కటి మంచి ఫలితాలు సాధించేందుకు ఎన్నో రకాలైనటువంటి ప్లాన్ తయారు చేశాం. ప్రతిరోజు ఒక టెస్ట్ చొప్పున 46 టెస్టులు రాయించి పిల్లలలో వాళ్ళలో ఉండేటువంటి సృజనాత్మకతని, వాళ్ళ యొక్క తెలివితేటలను పరీక్షించి మనం వాళ్ళని ముందుకు నడిపించాం. ఈ పరీక్షల వల్ల పిల్లలందరికీ కూడా రాబోయేటువంటి మార్చిల్లో వచ్చేటువంటి పరీక్షలు అంటే భయం పోయింది. ప్రతిరోజు పరీక్ష జరుగుతుందన్న వల్ల భయం పోయింది. దీని యొక్క ప్రణాళిక రూపకర్త ఎవరంటే మన రాష్ట్ర విద్యా మంత్రి గౌరవ నారాయణ. ఆయనకు ముందు చూపు ఉంది. ఆయన ఈ శాఖలో చేరేటప్పుడే నాకు ఈ యొక్క శాఖలో
ఎన్నో కళలు కన్నారు. దాన్ని సాకారం చేసుకోవడానికి మీరందరూ సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను, తెలియజేయడం జరిగింది. సో ఇక్కడ మన పిల్లల్ని 100 రోజులు ప్రణాళికతోనే కాకుండా పిల్లల్ని సి గ్రేడ్ పిల్లలుగా మనం విభజించి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక తయారు చేసి వాళ్ళని కూడా ప్రయత్నం చేసి అందరూ పాస్ అయ్యేటట్టు చూశాం. వీళ్ళలోనే అప్పట్లోనే ఉన్నటువంటి షైనింగ్ స్టార్స్ అని, రైజింగ్ స్టార్స్ అని రెండు భాగాలుగా విడగొట్టి వాళ్ళకి సపరేట్ అయినటువంటి షెడ్యూల్ ఇచ్చి, అలాగే రైజింగ్ స్టార్స్ ఉన్న వాళ్ళకి సపరేట్ అయినటువంటి షెడ్యూల్ ఇచ్చి మనం వాళ్ళ చేత ఎన్నో రకాలైనటువంటి అకాడమిక్ ప్లాన్ ప్రకారం చదివించి వాళ్ళని చక్కగా ఉత్తీర్ణత జరిగేటట్టు చూసాము. అలాగే మనకి రాష్ట్ర విద్యాశాఖ మరొక ముందడుగు ఏంటంటే, మనం గతంలో మన పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం అనేది జరుపుకుంటూ ఉంటాం. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలు అన్నీ కూడా తల్లిదండ్రుల సమావేశం ఏర్పరిచి, తల్లిదండ్రుల సమావేశంలో ఉపాధ్యాయుల యొక్క పనితీరు, పాఠశాల యొక్క పనితీరు, విద్యార్థుల యొక్క పనితీరు, విద్యార్థుల యొక్క అటెండెన్స్, ఇవన్నీ కూడా తల్లిదండ్రులతో చర్చించి వాళ్ళ నుంచి పాఠశాలకు సహకారాలు తీసుకోవడం అనేది మనం మొట్టమొదటిగా రాష్ట్ర విద్యాశాఖ తీసుకున్నటువంటి మరొక ముందడుగు ప్రక్రియ. సో దీని ద్వారా తల్లిదండ్రులు విద్యా వ్యవస్థలో అవసరాలు చేయగలిగాం. అలాగే ఆయా పాఠశాలలో మార్పులు తీసుకొచ్చి ఆ పాఠశాలలో ఏమైనటువంటి కనీస అవసరాలు ఉంటే సమాజం తరఫున, తల్లిదండ్రుల తరఫు నుంచి వారి నుంచి కోరుకొని వారి యొక్క సహకారాలు తీసుకొని ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఇది మనకి 2020 జూన్లో మనం జరిపినప్పుడు, తల్లిదండ్రుల సమావేశం జరిపినప్పుడు సాధారణంగా కొన్ని సమావేశాలకి ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉంటుంది. 2025 జూన్లో జరిగినటువంటి మన తల్లిదండ్రుల సమావేశానికి ప్రపంచ గిన్నిస్ రికార్డు మన రాష్ట్రానికి దక్కింది. ఇది కేవలం మన గౌరవ విద్యామంత్రి చేస్తున్నటువంటి ముందు చూపు ఆలోచనలు. ఈ విద్యారంగాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఆ దిశగా పిల్లల్ని కేవలం చదువుతో పాటు ప్రపంచంలోనే సమాజంలో వచ్చే సవాళ్ళను ఎదుర్కొంటూ ప్రపంచంలో ముఖ్యమైన వ్యక్తిగా, సమాజంలో ముఖ్యమైన వ్యక్తిగా, తన నైబరింగ్ పరిసరాల్లో ఇతరులకి సహాయం చేసేటువంటి వ్యక్తిని తయారు చేయించాలనేటువంటి ఆలోచన ఉండడం మనకున్నటువంటి నాయకులకు ఉన్నటువంటి ముఖ్య లక్ష్యం. వారిని స్ఫూర్తిగా తీసుకోవాలి. అలాగే ఈరోజు మనకి పిల్లలకు సంబంధించి ప్రతిరోజు విద్యార్థులకు సంబంధించినటువంటి హాజరుని మానిటర్ చేస్తూ ఉన్నాం. ప్రతిరోజు బడికి వచ్చేటట్టు చూస్తున్నాం. అలాగే ఈ సమ్మర్ వెకేషన్లోనే గతంలో అయితే ప్రైవేటు పాఠశాలలంతా కూడా స్కూల్ క్లోజ్ చేయగానే వెళ్ళి తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళి ఆ పిల్లల్ని ప్రైవేట్ పాఠశాల తీసుకెళ్తుండేటువంటి సందర్భాలు మనం చూసేవాళ్ళం. కానీ ఈరోజు ఈ అకాడమిక్ నుంచి మనం సమ్మర్లోనే ఏప్రిల్ 24న స్కూల్ మూసేసిన వెంటనే మనం ఎన్రోల్మెంట్ డ్రైవ్ అనేది తయారు చేస్తున్నాం. తల్లిదండ్రులు తిరుగుతున్నాం, తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాం, తర్వాత ప్రచారాలు పెట్టుకుంటున్నాం. టీచర్స్తో కూడుకొని మన హ్యాబిటేషన్ పరిధిలో ఉండేటువంటి విద్యార్థులు ఎవరైతే మన బడికి రావాలనుకుంటారో వాళ్ళందరినీ కూడా ఎన్రోల్ చేసుకొని ఈరోజు మన రాష్ట్రంలో 3 లక్షల టార్గెట్ ఎక్స్ట్రాగా పెట్టుకున్నాం. గత విద్యా సంవత్సరంలో ఉన్నటువంటి ఆ రోల్ కన్నా కూడా దానికి టార్గెట్గా ఒక 10% ఎక్కువ పెట్టుకొని మనం ఎన్రోల్మెంట్ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా 100% ఎన్రోల్మెంట్ చేయాలనేది మన యొక్క ఉద్దేశం. ఈ సందర్భంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నటువంటి గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకి, ప్రధానోపాధ్యాయులకి, మండల విద్యాశాఖ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉండేటువంటి పాఠశాలలో ఉండేటువంటి విద్యార్థి SSC టాప్లో ఉండేటువంటి విద్యార్థుల్ని మనకి సన్మానించడానికి, వాళ్ళని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి, అలాగే తనకి నానాజీ గారికి మరొకసారి ధన్యవాదాలు గూడూరు విద్యాశాఖ తరఫున తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ స్కూల్ నుంచే టాపర్ ఉంది, దయచేసి గట్టిగా చప్పట్లు కొట్టాలి. పాఠశాల విద్యార్థుల్ని, అంటే ప్రతి పాఠశాల నుంచి టాపర్స్గా వచ్చినటువంటి విద్యార్థుల్ని ప్రత్యేకంగా అభినందించేటువంటి కార్యక్రమానికి ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది సార్. మీకు మరొకసారి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అయితే ముందుగా ఈ కార్యక్రమం కంటే ముందు
ప్రధానోపాధ్యాయులుగా రాష్ట్ర విద్యాశాఖ అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధికి విద్యాభివృద్ధికి ఏం చేస్తుంది అనేది మనం చూసినప్పుడు అనేక కార్యక్రమాలని పాఠశాల యొక్క మౌలిక వసతులు అయితేనేమండి, అలాగే విద్యా కార్యక్రమాలు, విద్యాభివృద్ధికి చేసేటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయండి. అయితే 10th క్లాస్ విద్యార్థుల పరంగా తీసుకున్నప్పుడు మాకు అంటే ప్రతి సంవత్సరం కూడా మనం పబ్లిక్ పరీక్షలు వస్తున్నాయి అంటే ఏదో ఒక ఇంటెన్సివ్ కార్యక్రమాన్ని పెట్టి చదివించడం ఉండేది. అయితే ఈ సంవత్సరం ప్రత్యేకంగా మన గౌరవనీయులు నారా లోకేష్ గారు విద్యాశాఖ బాధ్యతలు తీసుకున్న తర్వాత విద్యా వ్యవస్థ మీద ఒక పటిష్టమైనటువంటి ఒక ఖచ్చితమైనటువంటి మార్పు తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన 10th క్లాస్లో క్వాంటిటీ కాదు క్వాలిటీ కావాలి అని చెప్పేసి ఒక 100 రోజుల ప్రణాళికను ఏర్పాటు చేశారు సార్. దానిలో అది హెడ్మాస్టర్లందరికీ తెలిసిన విషయమే. అయితే దీనిలో ప్రణాళిక తయారు చేసి ఇవ్వడమే కాకుండా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడం. ఎందుకంటే 100 రోజులకి ఆ సిలబస్ని డివైడ్ చేసి ప్రతిరోజు ఏం చదవాలి, దేనిలో పరీక్ష పెట్టాలి, దేనిలో పిల్లల వాల్యుయేషన్ ఎలా చేయాలి, ఇలా ప్రతిరోజు ఆ ప్రణాళికని పటిష్టంగా పకడ్బందీగా అమలు చేయడం వల్ల ఈరోజు సగర్వంగా గవర్నమెంట్ పాఠశాలలు తలెత్తుకోగలిగినాయి సార్. రెండో విషయం ఏంటంటే ఆ పేపర్లు వెంటనే మళ్ళీ దిద్దడం, మరుసటి రోజు మధ్యాహ్నం కల్లా మార్కులు మనం ఆన్లైన్లో పెట్టడం. దీనిలో మళ్ళీ 10th క్లాస్ విద్యార్థుల్ని ఏబి అంటే ఏ గ్రేడ్ వాళ్ళని బి గ్రేడ్ వాళ్ళని ఒక కేటగిరీగా షైనింగ్ స్టార్స్ అని, తర్వాత సిడి గ్రేడ్ని రైజింగ్ స్టార్స్ అని ఇలా 2 గ్రేడ్లు విభజించి వీళ్ళు ఏబి గ్రేడ్లు ఖచ్చితంగా 10 GP లేదా 500 మార్కుల కంటే ఎక్కువ సాధించాలని, సిడి గ్రేడ్లు ఖచ్చితంగా పాస్ అవ్వాలని ఇలా టార్గెట్స్ పెట్టారు. అలాగే మేము ఆ ప్రణాళికని ఖచ్చితంగా అమలు చేసి ప్రధానోపాధ్యాయులుగా అందరం ఈ గూడూరు నియోజకవర్గంలో ఉండే అందరూ ప్రధానోపాధ్యాయులు చాలా పటిష్టంగా దాన్ని అమలు చేసి దాన్ని నిర్వర్తించాం సార్. ప్రభుత్వం ఏమైతే మా నుంచి కోరుకుందో దాన్ని మేము సక్రమంగా చేయగలిగాము. అలాగే మళ్ళీ మధ్యలో ఈ సిడి గ్రేడ్ విద్యార్థులకి రెసిడెన్షియల్ క్యాంప్స్ అని పెట్టారు. అంటే అక్కడ వాళ్ళు ఉండి అక్కడ చదివించి అంటే పాస్ కావాలి, ఖచ్చితంగా ఏ విద్యార్థి కూడా ఫెయిల్ కాకూడదు అనే ఉద్దేశంతో ఇది చేశారు సార్. ఇలా మేము మా పాఠశాలలో ఉండేటువంటి ఈ 100 రోజుల ప్రణాళికను చాలా చక్కగా పిల్లలు మంచి విజయాలు సాధించేదానికి ఖచ్చితంగా ప్రయత్నం చేశాము మా వంతుగా. అలా ఆ ప్రయత్నం ఫలితమే ఈరోజు మా పాఠశాలలో స్పందన అనేటువంటి అమ్మాయి 584 మార్కులు గూడూరు నియోజకవర్గంలో టాపర్గా నిలిచింది సార్. అలాగే పి మునిశ్రీ అనేటువంటి అమ్మాయి 578 మార్కులతో నియోజకవర్గంలో 3rd ప్లేస్లో నిలిచింది. మా పాఠశాల నుంచి 17 మంది విద్యార్థులు 500 కంటే ఎక్కువ వచ్చారు. అలాగే 78% మాకు రిజల్ట్స్ వచ్చింది. తర్వాత ఒక 17 మంది మాత్రం అంటే ఒకే సబ్జెక్టులో సైన్స్లోనే ఎక్కువ మంది ఫెయిల్ అవ్వడం జరిగింది సార్. ఆ రిజల్ట్స్ అలా మాకు 78% వచ్చిన దానికి అందరికీ కూడా విద్యాశాఖ తరఫున అలాగే మా పాఠశాల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తర్వాత ప్రభుత్వం నుంచి చూసినప్పుడు పాఠశాలలో విద్యార్థుల కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుంది సార్. ఇప్పుడు మన బడి మన భవిష్యత్ అనేటువంటి కార్యక్రమం పాఠశాలలో మౌలిక వసతుల్ని కల్పించడానికి ఏర్పాటు చేసినటువంటి గొప్ప కార్యక్రమం సార్. దీనివల్ల పాఠశాల యొక్క రూపురేఖలు మారాయి, మౌలిక వసతులు వచ్చాయి. వాస్తవంగా ఇప్పుడు చూస్తే మనము అసలు ఇది ప్రభుత్వ బడా లేకపోతే ప్రైవేట్ బడా అనే విధంగా తయారైన సరి మన గవర్నమెంట్ పాఠశాలలు. ఇదంతా మన ముఖ్యమంత్రి గారి యొక్క పట్టుదల, కృషి, ఆయన విద్య మీద వైద్యం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టారు కాబట్టి ఇలా తయారైనాయి సార్ ఇవన్నీ కూడా. తర్వాత ఇంకా కొన్ని కార్యక్రమాలు మనం చూస్తే ముస్తాబ్ అనే కార్యక్రమం పెట్టారు సార్. ఈ కార్యక్రమం ద్వారా పిల్లలు ప్రతిరోజు స్కూల్కి వచ్చినప్పుడు వాళ్ళు రెడీ కావడం, అంటే రెడీగా శుభ్రంగా ఉండడం,
తల దూకోవడం లేదా పౌడర్ చూసుకోవడం, ఇలా ముఖం గడుపుకోవడం, ఈ కార్యక్రమాలు ఏంటంటే పిల్లలకి శుభ్రత అలవాటు చేస్తుంది, వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా కనిపిస్తుంది సార్. ఇది ప్రతి ఒక్కరూ విద్యార్థి శుభ్రంగా ఉండాలా. ఈ ముస్తాబ్ అనే కార్యక్రమం పెట్టడం ద్వారా ఈ పిల్లల్లో శుభ్రత అనేటువంటి దాన్ని ఒకటి తీసుకురావడం జరిగింది సార్. ఇంకా కార్యక్రమాలు చెప్తూ ఉంటే సరే సార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు, ఇప్పుడే చాలా సమయం అయింది కాబట్టి ఇంకొక చిన్న విషయం చెప్పి నేను ముగించేస్తాను సార్. నేను చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా 32 సంవత్సరాల నుంచి నేను టీచర్గా ఉన్నాను సార్. ఏ రోజు కూడా 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఒక పెద్ద ప్రకటన, నిజంగా ఆశ్చర్యపోయినాం ఈసారి మేము. ఎందుకంటే ప్రభుత్వ బడుల గురించి టీవీల్లోనూ పేపర్లోనూ సగర్వంగా నిలబడి వాళ్ళు దానికి ఎన్నో కామాస్ పెట్టున్నారు. ఇవన్నీ ప్రభుత్వ పాఠశాల గురించి మనం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి భరోసా ఇది. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లల్ని అభినందించేటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది అందరికీ చాలా ప్రోత్సాహకరమైన కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన శాసనసభ్యులకు మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఉన్నాం సార్. ఈ కార్యక్రమం వల్ల పిల్లలకే కాదు, ఉపాధ్యాయులు కూడా ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. దీనివల్ల రాబోయే కాలంలో కూడా మంచి ఫలితాలు సాధించడానికి, ఇంకా కృషి చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు బాగా బూస్ట్ ఇస్తాయని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం సార్. మరి ఈరోజు ఫలితాలను చూస్తే 570 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 11 మంది ఉన్నారు సార్ మండలంలో. అందులో 6 మంది చిట్టమూరు మండలం నుంచే సెలెక్ట్ అయ్యారు సార్. ఇది మాకెంతో గర్వకారణంగా ఉంది. పైగా టాప్ 1, సెకండ్, థర్డ్ ప్లేస్ 3 కూడా చిట్టమూరు మండలంలో వచ్చాయి సార్. అదేవిధంగా మొత్తం అన్ని పాఠశాలలో కూడా మా మండలంలో 9 ఉన్నత పాఠశాలలు ఉంటే ప్రతి ఉన్నత పాఠశాల నుంచి 500 పైగా వచ్చిన మార్కులు ఉన్నారు సార్. ఏ స్కూల్లో కూడా ఎందులో తగ్గలేదు. మొత్తం ఇది మా మండలానికి మంచి పేరు తీసుకొచ్చినటువంటి మా మండల ప్రధాన ఉపాధ్యాయులు అయితేనేమి, టీచర్స్ అయితేనేమి, బాగా చదువుకున్నటువంటి విద్యార్థులకు మేము అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాము. ఎందుకంటే ప్రభుత్వం నిర్దేశించినటువంటి ఈ 100 రోజుల ప్రణాళిక అయితేనేమి, షైనింగ్ స్టార్స్, రైజింగ్ స్టార్స్ అనే పిల్లల్ని డివైడ్ చేసి షైనింగ్ స్టార్స్ కొంత ప్రోత్సాహం ఇచ్చి 500 ఎలా సాధించాలని ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఇటువంటి ఫలితాలు సాధించారు. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు విద్యాశాఖలో అమలు చేసినందువల్ల మనం ఇలాంటి ఫలితాలు సాధించాం సార్. మరి ఇలాంటి ఫలితాలు, ఈ కార్యక్రమాన్ని మీరు వాళ్ళందరికీ అభినందిస్తున్నటువంటి మీకు అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని వచ్చే సంవత్సరం కూడా ఈ ఫలితాలు తగ్గకుండా ఇంకా మంచి ఫలితాలు సాధిస్తామని ఈ సందర్భంగా మీకు మేము మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు. ఎంఈఓలకు, విద్యార్థి తల్లిదండ్రులకు నమస్కారాలు. మంచి ఫలితాలు సాధించి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో మేము కూడా సాధించగలం అనే ఒక ఉత్సాహంతో, నమ్మకాన్ని కలిగిస్తూ భవిష్యత్తును ఆశాజనకంగా తీర్చిదిద్దడానికి ముందడుగేసిన ఏదైతే టాపర్స్ ఉన్నారో వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. చాలా విషయాలు తెలియజేశారు. ఎందుకంటే మేము కూడా గత 10 సంవత్సరాలుగా విద్యాశాఖలో పనిచేస్తున్నాం. అయితే ఈ సంవత్సరం చేసిన ఈ యొక్క ప్లాన్ చక్కగా సత్ఫలితాలు ఇచ్చింది. అట్లాగే ఈ యొక్క 100 రోజుల ప్రణాళికను 10th క్లాస్కి రూపకల్పించడమే కాదు, ప్రతిరోజు మానిటరింగ్ చేయడం వల్ల ఆ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. నేను కూడా సాధించగలను అనే ఉద్దేశంతో చక్కగా చదవడం జరిగింది. నిజంగా ఇది మన గౌరవ విద్యాశాఖ మంత్రి గారి మంచి ప్రణాళికతో మన ఆంధ్రప్రదేశ్ ముందు తీసుకున్న ఆలోచనతో చేసిన ప్రణాళిక ఇప్పుడు భవిష్యత్తు ప్రభుత్వ విద్యను బలోపేతం చేసిన ఆశిస్తున్నా. అట్లాగే మన వెనకాల మన గూడూరు, మన సునీల్ అన్న అని వచ్చిన మన ప్రీతమ శాసనసభ్యులు విద్యాశాఖ సంబంధించి ఏ విషయాన్ని తీసుకెళ్ళినా కూడా ఆయన సానుకూలంగా స్పందిస్తున్నారు. అట్లాగే మన డిప్యూటీ గారికి ఏదన్నా మనం విషయం తెలియజేస్తే వెంటనే మన ఎమ్మెల్యే గారు తెలియజేసి విద్యాశాఖ ఏదైతే అవసరమో అవన్నీ తీసుకోవడానికి ఆయన ఇవ్వడానికి కూడా ముందుంటారు అని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ఇక్కడ అవార్డు తీసుకునే పిల్లలు దాదాపు 550 పైనే వచ్చిన విద్యార్థులు ఉన్నారు. వారి భావి జీవితానికి పెద్ద భవిష్యత్తుకు మంచి బాట వేస్తున్నారు. కాబట్టి ఇంకా ఉన్నత స్థాయికి చేరుకోవాలని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యని బలోపేతం చేస్తూ మీ వంతుగా ప్రభుత్వం ఏదైతే సౌకర్యాలు కల్పించిందో వాటిని వినియోగించుకోవాలా.
అట్లాగే 10th తర్వాత విద్యను కూడా మంచి ప్రణాళికతో చక్కగా మీరు ఒక ప్లానింగ్ ప్రకారం ఒక ఆలోచనతో వెళ్ళి మన దేశానికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటున్నా. అట్లాగే ఈ సందర్భంగా విద్యార్థి తల్లిదండ్రులను కూడా అభినందిస్తాను. ఎందుకంటే వాళ్ళు ఓపిక ఇంట్లో చదివించడం, అంతకంటే ముందు ఉపాధ్యాయుల కృషి చాలా ఎక్కువగా ఉంది సార్. మన నియోజకవర్గంలో ప్రతి పాఠశాలలో కూడా ఉపాధ్యాయులు దేనికి తీసిపోకుండా ఉదయం నుంచి సాయంత్రం దాకా స్టడీ క్లాసులు 6 దాకా గవర్నమెంట్ ఇస్తే 7 దాకా కొంచెం చదివించాము. ఎందుకంటే మేము మార్నింగ్ వెళ్తే అక్కడ లైట్ వేసుకుని చదివిస్తున్నారు చీకటి బట్టి. అంటే ఆ విధంగా చదివించబట్టి ఆ పిల్లల్ని ఈరోజు ఈ మంచి స్థాయి పిల్లలు చూస్తున్నాం. అటువంటి పిల్లలు సాధించిన విద్యార్థుల్ని చక్కగా మంచి ట్యాబ్స్తో అట్లాగే మంచి వాచెస్తో వాళ్ళకి ఒక గిఫ్ట్ ఇవ్వాలనే ఆలోచన రావడం గొప్ప విషయం సార్. మనకు విద్యాశాఖ మంత్రి ఎక్కడ ఉండొచ్చు, కానీ మన వెంట ఉన్న ఎమ్మెల్యే గారు ఏ విషయమైనా, ఏ పాఠశాల విషయమైనా, ఏ మండల విషయమైనా మనం తీసుకెళ్తే సానుకూలంగా స్పందిస్తారు. అట్లాగే వాళ్ళ చేతుల మీదుగా మీరు మంచి ప్రేస్ అందుకోవడం ఇది గొప్ప అనుభూతి. ఈ అనుభూతి నిలుపుకుంటూ ప్రభుత్వం బలోపేతం చేస్తున్న మన విద్యాశాఖ మంత్రి గారిని అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారిని మనం అభినందించుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చేసి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. రోజు ప్రభుత్వం ప్రతి పత్రికల్లో కూడా మెయిన్ ఎడిషన్లో ఒక యాడ్ కూడా జరిగింది. ఆ యాడ్ ఎలా ఉందో తెలుసా? ఇన్ఛార్జ్ మంత్రి ఫోటో, అన్ని ఫోటోలు ఉండేవి. కానీ ఈ రోజు వచ్చిన యాడ్లో విద్యాశాఖ మంత్రి ఫోటో లేదు, ముఖ్యమంత్రి ఫోటో లేదు, ఉప ముఖ్యమంత్రి ఫోటో లేదు, కేవలం విద్యార్థుల్ని హైలైట్ చేస్తూ ఈ రోజు ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారు విద్యార్థులను ఫోకస్ చేశారు, వారిని ముందుకు తీసుకొచ్చారు, వారిని భుజం తట్టి వారి యొక్క ఫలితాలను, వారి యొక్క కృషిని మన సమాజానికి తెలిసేలా చేశారు. అలాంటి సందర్భంలో ఈరోజు ముందుగా మన విద్యార్థిని స్పందన ఈరోజు టాప్ ఉన్నటువంటి పాపని ఎనపాలిస్తున్న వేదిక మీదకు. ఈమె మల్లాం స్కూల్లో చదువుకున్నది. స్పందన మాటల్లో మనం నేను ZPHS మల్లాం చిట్టమూరు మండలంలో 10వ తరగతి చదువుకున్నాను. ముందుగా ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల ఇంత బాగా మార్కులు సాధించిందంటే కారణం మన విద్యా వ్యవస్థే. అందులో గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మరియు విద్యాశాఖ మంత్రి అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారు ఎంతో కష్టపడ్డారు. అందులో వాళ్ళు తెచ్చినటువంటి కొన్ని పథకాల్లో మొదటిది ఏంటంటే తల్లికి వందనం. ఈ తల్లికి వందనం కుటుంబంలో ఎంతమంది అయితే పిల్లలు ఉంటారో అది కూడా 1 నుండి ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలందరికీ వారి బ్యాంక్ అకౌంట్లో 15,000 జమ చేస్తారు. ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే ఏ ఒక్క విద్యార్థి ఆర్థికంగా చదువు ఆగిపోకూడదని. తర్వాతది చూసుకుంటే 10వ తరగతి విద్యార్థులు లాస్ట్ 100 days డిసెంబర్ 6 నుంచి స్టార్ట్ చేశారు 100 days యాక్షన్ ప్లాన్ ని. ఇందులో 2 గ్రేడ్స్ చేశారు. ఏపీ గ్రేడ్ ని షైనింగ్ స్టార్స్ అని, సిడి గ్రేడ్ స్టూడెంట్స్ ని రైజింగ్ స్టార్స్ అని. ఏపీ గ్రేడ్ స్టూడెంట్స్ షైనింగ్ స్టార్స్ ని వాళ్ళు ఇంకా అత్యుత్తమ ఫలితాలను సాధించాలని చెప్పి వాళ్ళకి ఇంకా ఉత్తమ శిక్షణ ఇచ్చారు. రైజింగ్ స్టార్స్ సిడి గ్రేడ్ వాళ్ళకి కనీసం డి గ్రేడ్ అయినా సాధించాలని చెప్పి ఉపాధ్యాయులు ఎంతో కృషి చేశారు. అందులో భాగంగా ప్రతిరోజు స్లిప్ టెస్ట్లు నిర్వహించడం, వాళ్ళు అంటే మేము దేంట్లో వెనుకబడి ఉన్నామో చెప్పడం, మీరు ఇలా ఈ పాఠాన్ని చదవండి, మీరు దీంట్లో వెనుకబడి ఉన్నారు, ఇక్కడ మీరు ఫోకస్ చేయాలని చెప్పి ప్రతిరోజు మాకు ఒక బూస్ట్ అనేది ఇచ్చేవారు. తర్వాత కార్యక్రమం తీసుకుంటే నో బ్యాక్ డే. ఈ నో బ్యాక్ డే అనేది ప్రతి శనివారం నిర్వహించబడుతుంది. ఆ రోజు అంటే మాకు చాలా పండుగ అన్నమాట. ఎందుకంటే ఆ క్లాస్ రూమ్ చదువుకే పరిమితం కాకుండా ఆ రోజు చిత్రలేఖనం, మాలో ఉన్న కళలన్నీ చూపించడానికి ఒక ముఖ్యమైన రోజు అని చెప్పవచ్చు. ఈ నో బ్యాక్ డే ద్వారా మన ప్రభుత్వం సాధించింది ఏంటంటే చాలా వరకు డ్రాప్ అవుట్స్ ని తగ్గించారనమాట. తర్వాత కార్యక్రమం ముస్తాబు కార్యక్రమం. దీని ద్వారా విద్యార్థుల్లో పరిశుభ్రత అనేది పెంచారు.
ఇచ్చారు. అంటే వాళ్ళు గోర్లు కట్ చేసుకోవడం, స్కూల్కి చక్కగా రావడం, వీళ్ళు అంటే స్కూల్లో ఎవరైతే బాగా ఉంటారో వాళ్ళని ముస్తాబ్ స్టార్గా తీసుకొని వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం ఇలాంటివి చేశారు. తర్వాత డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం. ఈ పథకం రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆకలితో ఉన్న ఏ బిడ్డ చదవలేడని మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు డొక్కా సీతమ్మ గారి పేరుతో ఈ మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించారు. దీని ద్వారా ఏంటంటే ప్రతిరోజు గుడ్డు చిక్కి అనేది ఇస్తారు. రోజు మార్చి రోజు రాగి జావా, గురువారం రోజు ఐరన్ టాబ్లెట్స్, ప్రతి 6 నెలలకు ఒకసారి నులిపురుగు టాబ్లెట్లు ఇస్తారు. ఈ డొక్కా సీతమ్మ గారి పేరుతో ప్రారంభించిన ఈ ఆహార పథకానికి ఈరోజు ఈ పథకం ఇప్పుడు ఎంతో చాలా మందిలో పోషకాహార లోపాన్ని తగ్గించింది. పేద విద్యార్థులు కనీసం ఆహారం కోసం మనం వచ్చి విద్య చదువుకున్న రోజులు కూడా ఉన్నాయి. తర్వాత ముఖ్యంగా చెప్పాలంటే మా పాఠశాలలో మా యొక్క కృషి ఎంత ఉందో మా ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయుల కృషి కూడా అంతే ఉంది. మా హెచ్ఎం సారు మార్నింగ్ 7కి మాకు స్కూల్, 7కి వస్తే స్టార్టింగ్ వింటర్ సీజన్ అయినా కూడా కూర్చొని చదువుకునే వాళ్ళం. మధ్యలో టిఫిన్ వాళ్ళే హెచ్ఎం సారే ఏర్పాటు చేసేవారు. ఆ సొంత మనీతోనే కూర్చొని మాకు క్విజ్ నిర్వహించడం, అంటే 1 మార్క్స్లో మేము ఎక్కడ తక్కువగా ఉన్నాము, ఎలా మిస్టేక్స్ చేస్తున్నాం అనేది మాకు క్విజ్లు పెట్టి చూపించడం. మరియు ఈవినింగ్ 8 దాకా మాకు స్టడీ, మా పేరెంట్స్తో మాట్లాడడం, మేము దేంట్లో తక్కువగా ఉన్నామనేది చెప్పడం, ఇలాంటివి చాలా చేశారు. ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ ద్వారా కూడా తల్లిదండ్రులకి టీచర్ల మధ్య దూరాన్ని తగ్గించింది. ఇంటికి స్కూల్కి మధ్య దూరాన్ని తగ్గించిందని చెప్పవచ్చు. ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ 3.0 అనేది ప్రపంచ స్థాయిలో గిన్నీస్ వరల్డ్ రికార్డుకి స్థాయికి ఎక్కింది. చెప్పాలంటే హాలిస్టిక్ కార్డ్స్ అని చెప్పి విద్యార్థులకి ఒక కార్డ్స్ ఇచ్చేవాళ్ళు. ఇది విద్యార్థి 360 డిగ్రీ కోణాల్లో చూస్తుంది. కేవలం మార్కులే కాకుండా క్రీడల్లో ఎలా ఉన్నారు, కళల్లో ఎలా అంటే చిత్రలేఖనం, నృత్యం, వీటిలో ఎలా ఉన్నారు, వీళ్ళు ఇంతకు ముందు ఏమైనా చేశారా అని చెప్పి మొత్తం పొందుపరిచారు. ఈ యొక్క పథకాల ద్వారా ఈ సంవత్సరం గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎన్నో మంచి ఫలితాలు వచ్చాయని చెప్పవచ్చు. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఉత్తీర్ణత శాతం కూడా పెరిగింది, మరియు హైయెస్ట్ మార్క్స్ కూడా సంపాదించగలిగాం. మమ్మల్ని గుర్తించి అంటే ఉత్తమ విద్యార్థులను గుర్తించి మా కష్టాన్ని గుర్తించి గౌరవ డాక్టర్ పి సునీల్ కుమార్ గారు మాకు ఈ ట్యాబ్స్, వాచెస్ ఇవ్వడం మేము గౌరవించుకుంటున్నాం. సారు ట్యాబ్స్ మాకు ఇచ్చి జ్ఞానాన్ని ఇస్తున్నారని చెప్పవచ్చు. సాంకేతికంగా మేము ఏమైనా నేర్చుకోవాలన్నా, మాకు ఏదైనా కావాలన్నా ఆ ట్యాబ్లో చూసి నేర్చుకోవడానికి ట్యాబ్లు ఇస్తున్నారు. గడియారం మాకు సమయ విలువను తెలుపుతుంది. మీరు ఎలా ఉండాలి, ఈ టైంకి చేయాలని చెప్పి మీరు ఇచ్చిన గడియారం మాకు ప్రతిరోజు గుర్తు చేస్తుంటుంది సార్. దానికి బట్టి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ, ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు బండి యశ్విత. నేను తిక్కవరం స్కూల్లో చదువుతున్నాను. నాకు ఎస్ఎస్సి బోర్డ్ మార్చిలో జరిగిన 600 మార్కులకు గాను 577 మార్కులకు సంపాదించాను. నాకు ఈ మార్కులు నా కృషి ద్వారానే కాకుండా నా ఉపాధ్యాయులు, మా అమ్మా నాన్నల కృషి కూడా చాలా ఎక్కువగానే ఉంది. నాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు విద్యాశాఖ మంత్రి గారు నిర్వహించిన 100 Days యాక్షన్ ప్లాన్ నాకు చాలా బాగా ఉపయోగపడింది. దీనివల్ల నేను చాలా ఉత్తీర్ణత సాధించాలని కోరుకుంటున్నాను. ఈ సభను నిర్వహించిన, ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీ పాసిం సునీల్ కుమార్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నియోజకవర్గానికి మంచి పేరు తెచ్చినటువంటి ఒక సహృదయంతో మంచి ఆలోచనతో ఈరోజు గౌరవ శాసనసభ్యులు గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మీరు చూశారు, పిల్లలను హైలైట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో వారి ఆలోచనకు అనుగుణంగా ఈరోజు పిల్లలందరి ఫోటోలు, వారు సంపాదించిన మార్కులు, వారు చదివిన పాఠశాలలు ఈరోజు మన ముందు దర్శనమిస్తున్నాయి. వారికి ఒక్కసారి గట్టిగా చప్పటితో శుభాకాంక్షలు తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం తెలుసుకున్నాం మన ప్రభుత్వం ఏ విధంగా విద్యాశాఖ మీద దృష్టి పెట్టి ఎలా ముందు నడిపిస్తుందో మనకు తెలుసు. ఈ సందర్భంగా మన గూడూరు సీనియర్ నాయకులైనటువంటి శీలం కిరణ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. మార్కులు పైన వచ్చిన విద్యార్థులకి అభినందన సభ జరపాలని ఆలోచించి ఈ కార్యక్రమాన్ని అమలు జరుపుతున్నటువంటి గూడూరు శాసనసభ్యులు డాక్టర్ వాసిం సునీల్ కుమార్ గారు ముఖ్య అతిథిగా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. డిప్యూటీ డిఓ గారి అధ్యక్షతన వేదిక మీద ఉన్నటువంటి అధిరథ మహారథులు, ప్రధాన ఉపాధ్యాయులు, ఎంఈఓలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. తల్లి తండ్రి బిడ్డలకి తెలుసు. తర్వాత తెలిసే మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే గురువు. ఏ తల్లి కానీ ఏ తండ్రి కానీ తన బిడ్డలు ఉన్నత స్థితికి ఎదగాలని ఆలోచిస్తారు. ఆ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆలోచనని ఆ బిడ్డలకు తెలియజేసి వాళ్ళని ఉన్నతులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయుల మీద ఉంటుంది. గురుతర బాధ్యత తల్లి, తండ్రి, గురువు, దైవం. దైవం అనేది ఆకరాల, దైవ సహకారం ఉంటుందంటే. కానీ వీళ్ళ యొక్క ముగ్గురు యొక్క కృషి ఫలితమే ఎవరైనా ఉన్నత స్థాయికి వెళ్ళగలరు. ఈరోజు చదువుకున్న వ్యక్తులు పరిపాలనలో ఉంటే పరిపాలన ఏ విధంగా సాగుతుందనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. మన ముఖ్యమంత్రి గారు విద్యావంతుడు, ఆయన ఎకనామిక్స్ ఎంఏ. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు విద్యావంతుడు. మన యొక్క విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు విద్యావంతుడు. మన గూడూరు శాసనసభ్యులు డాక్టర్ వాసిం సునీల్ కుమార్ కూడా ఎంఏ పిహెచ్డి. ఆయన కూడా చదువుకున్నాడు. ఆయన చదువుకుంది కూడా ప్రభుత్వ పాఠశాలలో. మేమందరం కూడా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదివాం, జడ్పీ బాయ్స్ స్కూల్లో చదివాం. గూడూరు ఎస్కేఆర్ ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ చదివాం. తర్వాత ఎస్వి యూనివర్సిటీలో సునీల్ కుమార్ గారు ఎంఏ చేశాడు, పిహెచ్డి చేశాడు. ఈరోజు ఆయన ఈ అభినందన సభ జరపాలా? ఇది మన యొక్క ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు సాధించిన ప్రతిభ, వారి యొక్క ప్రతిభను ప్రతి విద్యార్థి కూడా తెలుసుకోగలగాల. ఆ ప్రతిభను బయటకు తీసుకొచ్చి 10 మందికి తెలియజేసిన రోజే మన యొక్క ప్రభుత్వ పాఠశాలలో ఉన్నత స్థాయికి పోతానని ఆలోచించింది ఈ ప్రభుత్వం. కాబట్టి ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అందరి యొక్క సహాయ సహకారాలతో, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క బాధ్యతతో ఈరోజు 500 మార్కులు పైన సాధించిన మీ అందరినీ అభినందిస్తూ సెలవు. తల్లి లేదా తండ్రి విద్యావంతులై మంచి పొజిషన్లో ఉంటే ఆ పిల్లలను ప్రైవేట్ బడిలో చదివిస్తున్నారు. అలాగే మన బడిలో చదివి మెరుగయ్యి బాగా చదివే పిల్లలు ఎవరైనా ఉంటే వారి తల్లిదండ్రులు వారిని గురుకుల పాఠశాలకు ఎంట్రన్స్ రాయించి ఆ పాఠశాలకు పంపించేస్తున్నారు. ఇకపోతే ఎలాంటి పిల్లలు మిగిలిపోతున్నారో ప్రభుత్వ బడిలో అందరికీ తెలుసు. అలాంటి పిల్లలను, అలా తక్కువ సామర్థ్యం గల పిల్లలను, వారిలో తక్కువ సామర్థ్యం లేదు మంచి సామర్థ్యం ఉందనేటువంటి ఉద్దేశంతో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు నిరంతర కృషి జరిపి పిల్లలకు వారి యొక్క మెదడుకు సాన పట్టి పదును పెట్టి ఈరోజు ఇంత మంచి ఫలితాలు సాధించడం నిజంగా కూడా గర్వకారణం. ఇలాంటి పరిస్థితిని పురస్కరించుకొని మన గౌరవ శాసనసభ్యులు పిల్లలను అభినందించాలి, వారిని ప్రోత్సహించాలి, ఒక మంచి కార్యక్రమం జరిపిద్దాం అనేటువంటి మంచి ఆలోచనతో మన గౌరవ శాసనసభ్యులు గారు ఈ నిర్ణయం తీసుకోవడం, ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించడం, అలాగే పెద్దలు నానాజీ గారి సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని గౌరవ శాసనసభ్యులు గారు బ్రహ్మాండంగా నిర్వహించడం నిజంగా కూడా మనందరికీ గర్వకారణంగా చెప్పుకుంటూ మరొకసారి వారికి కృతజ్ఞతాభినందనలు తెలియజేయాలని, శుభాకాంక్షలు తెలియజేయాలని, ధన్యవాదాలు తెలియజేయాలని మీ చప్పటితో నేను కోరుకుంటూ
వారిని ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాను. క్షమించండి, లేట్గా వచ్చాను. ఎందుకంటే ఈరోజు 10 పెళ్ళిళ్ళు ఉన్నాయి. 8 పెళ్ళి అంటే నేను 2 పెళ్ళిళ్ళు ఆబ్సెప్ట్ అయ్యాను. ఎందుకంటే యాక్చువల్గా ఉదయం వద్దాం అనుకున్న పెళ్ళిళ్ళ వల్ల రాలేకపోయాను. ముందుగా రియల్ హీరోస్కి అభినందనలు తెలియజేస్తున్నా. రియల్ హీరోస్ అంటే ఈరోజు నా గూడూరు నియోజకవర్గంలో దాదాపు మంచి మార్కులు తెచ్చుకొని ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులు వీరే రియల్ హీరోస్. ఈ మాట హీరోస్ హీరోయిన్స్ నేను అన్నమాట కదా. ఇది ఉదయాన్నే కలెక్టర్ కాన్ఫరెన్స్లో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజల్ని ఉద్దేశించి అన్న మాటలు కాబట్టి నేను నా గూడూరు నియోజకవర్గ బిడ్డలను ఉద్దేశించి ఈ మాట మాట్లాడుతామని చెప్పి అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. సంతోషం. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఎంతో బ్రహ్మాండంగా అరేంజ్ చేసినటువంటి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు శ్రీ సనత్ కుమార్ గారికి, అలాగే గూడూరు ఎంఈఓ రవీంద్ర బాబు గారికి, అలాగే చిలుకూరు ఎంఈఓ రఘు గారికి, కోట ఎంఈఓ మస్తానీ గారికి, వాకాడు ఎంఈఓ ఆలీ గారికి, విజయ్ కుమార్ గారికి, చిట్టమూరు ఎంఈఓ బివి కృష్ణయ్య గారికి, ఇక్కడ కూర్చున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు, అలాగే విద్యార్థులకు అందరూ కూడా పిల్లలకి ఆశీర్వాదం, పెద్దలకి నమస్కారం తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఇప్పుడే చెప్పారు రవీంద్ర గారు. ఎందుకంటే ఈ ఫోటోలన్నీ కూడా మామూలుగా అయితే మా ఫోటోలు వేసుకుంటాం ఫ్లెక్స్ల పైన, రాజకీయ నాయకుల ఫోటోలు వేసుకుంటాం. మొట్టమొదట ఈ రాష్ట్రంలో ఒక చరిత్ర. లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఈ విధంగా యాడ్లు ఇవ్వడం ఎక్కడ కూడా జరగల. ముందు ఎప్పుడు కూడా ఏ విద్యాశాఖ మంత్రి ఈ విధంగా ఎక్కడ కూడా ఫోటోలు వేసుకుంటారు మామూలుగా. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్ మీరు చూస్తుంటారు, నేను పేరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా ఫ్లెక్స్లో చాలా కట్టున్నారు గూడూరులో. వాళ్ళ ఫోటో వేసుకొని వాళ్ళ ఉపాధ్యాయుల ఫోటోస్ లేకపోతే అక్కడ పనిచేస్తున్న టీచర్స్ ఫోటో చేసుకుంటారు. కానీ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈనాడు జ్యోతి పేపర్లో మెయిన్ విషయంలో ఈ యాడ్లు ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారి ఫోటో కానీ, ఉప ముఖ్యమంత్రి గారి ఫోటో కానీ, అలాగే మీ విద్యాశాఖ మంత్రి ఫోటో కానీ లేకుండా వేసినందుకు అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందించాలి ఆయన. కానీ నేను కూడా ఫోటోలు వేయకూడదు అనుకున్నా, కానీ తెలియాలి కాబట్టి ఇక్కడ ఫోటోలు మా లోకేష్ బాబు గారిని ఇచ్చా. మా ఫోటోలను కూడా మేము వేయించుకోవాలి ఎక్కడ కూడా, నా ఫోటోలు కూడా. ఎందువల్లంటే ఆయన 100 రోజుల ప్రోగ్రామ్ ఇచ్చాడు కాబట్టి రిజల్ట్ ప్లస్ మీ కృషి, టీచర్స్ కృషి, హెడ్ మాస్టర్స్ కృషి మీదే. అందుకని ఇక్కడ మా ఫోటోలు వేసుకోవడం అవసరం లేదు. వేస్తే మీ ఫోటోలు వేయాలా, లేకపోతే అది ఇంప్లిమెంట్ చేసినటువంటి లోకేష్ బాబు గారి ఫోటోలు వేయాలి. కాబట్టి ఆయన ఒక్కడ ఫోటో వేసి మిగతాది ఎవరైతే టాపర్స్ ఉన్నారో వాళ్ళ ఫోటోలు వేసారని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. ఈరోజు మా గూడూరు నియోజకవర్గ పిల్లలు రాష్ట్ర వ్యాప్తంగా గూడూరుకి ఒక గుర్తింపు ఇచ్చారు. అది కూడా మీ యొక్క ఉపాధ్యాయుల సహాయ సహకారాలతో అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇదేమి పెద్ద మేము చేసింది ఏం గొప్పతనం ఏం కదండి, ఇది మా ధర్మం. మీ అందరి దేవులో గెలిచారు కాబట్టి నా కాన్స్టిట్యూన్సీలో చదివే పేద బిడ్డలకి ఈ విధంగా మార్కులు వస్తే అట్లీస్ట్ ఎంతో కొంత వాళ్ళకి సహాయం చేయాల ఉద్దేశంతో నాని గారు ఇద్దరు మాట్లాడుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ విధంగా ఇంతమంది పిల్లలు రావడం నిజంగా సంతోషం ఉంది. అలాగే చిట్టమూరు సంబంధించిన స్పందన బ్రహ్మాండంగా మాట్లాడింది. మాకే భయం వేస్తుంది. ఎందుకంటే లేడీస్ రిజర్వేషన్ వస్తే ఇంకే విధంగా తయారవుతారో మహిళలు అని చెప్పి మాకే భయం వేస్తుంది. అమ్మాయి చాలా బ్రహ్మాండంగా మాట్లాడింది. ఎక్కడ కూడా ఆగకుండా నాన్ స్టాప్గా సబ్జెక్ట్ చెప్పింది. ఏం జరిగిందో అక్కడ మళ్ళా ప్రధానోపాధ్యాయులు అక్కడ ఏం చేస్తారో ఆ విధంగా చెప్పింది. ఆయన ప్రధానోపాధ్యాయులు కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సొంత డబ్బుతో బిడ్డలకి ఈవినింగ్ పూట టిఫిన్లు పెట్టించి చదువు చెప్పించినందుకు ఆయనకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. చాలా సంతోషం. నా కాన్స్టిట్యూన్సీలో చిట్టమూరు మండలంలోనే దాదాపు 7 ర్యాంకులు సంపాదించినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క గూడూరు నియోజకవర్గంలో దాదాపు పరీక్షకి హాజరైన వాళ్ళు మగవాళ్ళు 769 మంది, ఆడవాళ్ళు 761 మంది, అలాగే టోటల్ 1533 మంది ఈ ఎగ్జామినేషన్కి 10th క్లాస్ ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యారు. దాంట్లో పాస్ అయిన వాళ్ళు మగవాళ్ళు 484 మంది, మహిళలు 599 మంది. అంటే మహిళలు ఇక్కడ కూడా ఎక్కువ, పాస్ అయిన వాళ్ళు కూడా మీరే ఎక్కువ మంది ఉన్నారు. దాదాపు 1083 మంది 1500
ఈ 33 మందికి 1083 మంది ఇక్కడ పాస్ అయ్యారని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే దాంట్లో కూడా 62.9% మగపిల్లలు ఉంటే 78.4% ఆడపిల్లలు ఉన్నందుకు మనస్ఫూర్తిగా ఆడవాళ్ళని అభినందిస్తున్నా. టోటల్గా ఓవరాల్గా నా కాన్స్టిట్యూన్సీలో టోటల్ 70.6% 10th క్లాస్లో ఉత్తీర్ణులైనందుకు కూడా ఆ బిడ్డలకి వాళ్ళ తల్లిదండ్రులకి చదువు చెప్పినట్టు మీకు కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నా అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే నా నియోజకవర్గంలో అంటే మా నియోజకవర్గంలో అత్యధిక మార్కులు వచ్చినటువంటి 584 మార్కులు వచ్చినటువంటి స్పందనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ చిట్టమూరు మండలం జెడ్పీ హై స్కూల్ మల్లాంలో చదివింది బిడ్డ. తల్లి హార్ట్లీ కంగ్రాచులేషన్స్ తల్లి. భవిష్యత్తులో మంచి ఆఫీస్ రావాలి. అది ఐఏఎస్ అవుతావా, గ్రూప్ 1 అవుతావా, లేకపోతే టీచర్ అవుతావా నీ ఇష్టం. మీద నేను చెప్పను. ఆ 3 గౌరవప్రదమైన గౌరవం కాబట్టి నేను చెప్తున్నాను తల్లి. ఖచ్చితంగా అవ్వాలా. మీ తల్లిదండ్రులు నేను ఏ ఆశతో ఏ ఆశయంతో మీ తల్లిదండ్రులు కానీ మీ టీచర్స్ కానీ నేను ఏ విధంగా రూపుదిద్దారో ఖచ్చితంగా దానికి ఖచ్చితంగా నువ్వు మంచి పేరు కావాలని చెప్పి కూడా నీకు రిక్వెస్ట్ చేసి తెలియజేస్తాను తల్లి. థ్యాంక్ యూ. అట్లా వచ్చిన వాళ్ళు కూడా దాదాపు 11 మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఎందుకంటే మా డిప్యూటీ డిఓ గారు వచ్చినప్పటి నుంచి గతంలో కూడా చాలామంది డిప్యూటీ డిఓలు చూసా. ఎందుకంటే 95లో నేను మున్సిపల్ చైర్మన్ని. అప్పుడు కూడా మీ విద్యాశాఖతో నాకు మంచి రిలేషన్ ఉంది. ఎందుకంటే మా సీనియర్స్ మా జూనియర్స్ అందరూ కూడా చాలా వరకు టీచర్స్. కాబట్టి ఏ కార్యక్రమమైనా ఖచ్చితంగా గూడూరులో ఉపాధ్యాయ దినోత్సవం చేసినటువంటి మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారంటే అది సునీల్ కుమార్ తప్ప వేరే వాళ్ళు కూడా మరొకసారి నేను తెలియజేస్తున్నా. దాని తర్వాత కూడా చాలామంది డిప్యూటీ ఉన్నారు కానీ మాకు పెద్ద పరిచయం ఉండేది కదా అప్పుడు. కానీ మా సంపత్ సార్ వచ్చినప్పుడు నుండి నిజంగా బ్రహ్మాండంగా బిడ్డల చదువు కానీ అలాగే టీచర్స్తో మంచి రిలేషన్ మెయింటైన్ చేయడం కానీ అలాగే స్కూళ్ళ డెవలప్మెంట్ కానీ బ్రహ్మాండంగా చేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. ఇటీవలే మన దీపాలయం స్కూల్లో కూడా కౌన్బడేగా ఛాంపియన్ అనే కార్యక్రమాన్ని కూడా రాష్ట్రంలో ఎవరు చేయలే. నా గూడూరు నియోజకవర్గంలో అంటే ఫస్ట్ ప్రయోగం చేసినందుకు కూడా మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నా గూడూరుకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చినటువంటి మా టీచర్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే మామూలుగా ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు ర్యాంకులు అంటే ప్రైవేట్ స్కూల్లో వచ్చేవి. ఎందుకంటే వాళ్ళంతా ఏ ప్రయాసాలతో అక్కడ తల్లిదండ్రులు చదివించేవాళ్ళు, అక్కడ వాళ్ళు మార్కులు తెచ్చుకునేవాళ్ళు. కానీ ఫస్ట్ టైం నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఈరోజు మార్కులు వచ్చాయంటే ప్రైవేట్ స్కూల్ వారికి ఈ యొక్క ప్రైవేట్ స్కూల్ కన్నా గవర్నమెంట్ స్కూల్లో చదివేటువంటి విద్యార్థులకే ఈరోజు ఎక్కువ మార్కులు వచ్చాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. మీకు కూడా తెలుసు గతంలో ఎప్పుడు లేదు ఒక చరిత్ర భారతదేశ విద్యా వ్యవస్థలోనే ఇది ఒక పెద్ద చరిత్ర అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆ చరిత్రని రాసింది నారా లోకేష్ బాబు గారు అని చెప్పి నేను అందరికి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒప్పుకోవాలా, పనిచేసే మంత్రులని ఒప్పుకోవాలి తప్పదు. నీకు ఒకవేళ కొంతమందికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఈ వ్యవస్థలో పెను మార్పు తెచ్చింది నారా లోకేష్ బాబు గారి విషయాన్ని మీకు గుర్తు చేసుకోవాలి. అలాగే ఈరోజు మంచి భోజనం డొక్కా సీతమ్మ భోజన పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం కూడా మనకు ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. నేను కూడా దాదాపు 4-5 దగ్గర భోజనం చేశాను. బ్రహ్మాండంగా ఉంది భోజనం. ఎక్కడ రుచిగా మా ఇంట్లో కూడా అంత బాగా చేయరమ్మా, అంత బ్రహ్మాండంగా ఆ యొక్క పిల్లలకి భోజనం పెడుతున్నందుకు కూడా వాళ్ళకి డొక్కా చేతమ్మ ఆ యొక్క భోజనాన్ని సరఫరా చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే అమ్మాయి చెప్పింది ముస్తాబ్ అనే కార్యక్రమం పెట్టింది. ఎందుకంటే బిడ్డలకి నీట్నెస్ అనేది చాలా ముఖ్యం. నాయకత్వ లక్షణాలు ఉండాలన్నా డ్రెస్ అపిరియన్స్ చాలా అవసరం. అలాగే అవన్నీ కూడా స్కూళ్ళల్లో ఈరోజు మీరు నేర్పిస్తున్నారంటే దానికి కారణం నారా లోకేష్ బాబు గారు పెట్టినటువంటి మార్పే అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే తల్లిదండ్రులని గౌరవించాలా బిడ్డలు అనేటువంటి కార్యక్రమాన్ని ఒకటి పెట్టి పేరెంట్స్ డే అనేటువంటి ఒక రోజుని పెట్టి దాంట్లో తల్లిదండ్రులను పిలిపించి మీ స్కూళ్ళకి అక్కడ బిడ్డల చేత
నమస్కారం పెట్టించిన విషయాన్ని కూడా మీకు ఒకసారి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ముందు తల్లిదండ్రుల్ని గౌరవించేవాడు రేపు ఉపాధ్యాయుల్ని కూడా గౌరవిస్తాడు. తల్లిదండ్రుల్ని గౌరవించిన వాడు ఉపాధ్యాయులు కూడా గౌరవించే పరిస్థితి లేదు. కాబట్టి మొట్టమొదట తల్లిదండ్రులు ఏ విధంగా గౌరవించాలని నేర్పించింది నారా లోకేష్ బాబు గారి విషయాన్ని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అలాగే బిడ్డలతో కూర్చొని భోజనం చేసినటువంటి వ్యక్తులు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. తండ్రి తిన్న ప్లేట్ను కూడా ఎత్తినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారిని చెప్పి కూడా మీకు అన్ని సార్ తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీకు తెలియదు కాదు, మీరు మేధావులు, అందరూ కూడా మంచి మేధావులు కాబట్టి టీచర్లు అయినారు. చాలామంది కూడా నాకు తెలిసి మొన్న దాదాపు 1600 చిన్న పోస్టులు ఫిలప్ చేశారు. టీచర్స్ పోస్టులో కూడా చాలామంది కూడా ఉద్యోగాలు వచ్చి ఉంటాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. లేరా ఎవరు మన కొత్త పోస్టులు ఎవరు లేరా? లోకేష్ బాబు గారు ఇచ్చిన పోస్టుల్లో ఉన్నారు. తర్వాత గతంలో నందమూరి తారక రామారావు గారు ఈ టీచర్ పోస్టులు మొట్టమొదటి ఫిలప్ చేసిన వ్యక్తి ఆయన ఏం చెప్పి ఒకసారి మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నా. తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, తర్వాత లోకేష్ బాబు గారు. ఎందువల్లంటే ఎప్పుడో పేరుకుపోయిన టీచర్స్ని మొట్టమొదట ఫిలప్ చేసిన వ్యక్తి నారా లోకేష్ బాబు గారి విషయాన్ని కూడా ఒకసారి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది, మీకు తెలుసు కాబట్టి తెలియజేస్తున్నా. కాబట్టి నిరుద్యోగ సమస్యను తీరుస్తాము. దాదాపు ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలను ఫిలప్ చేస్తున్నటువంటి మన విద్యాశాఖ మంత్రి గారు మొట్టమొదట దాదాపు టీచర్స్ డిపార్ట్మెంట్లోనే 16,000 చిన్న పోస్టులు ఫిలప్ చేశారు. మళ్ళీ మొన్న ఇటీవల జాబ్ క్యాలెండర్ ఒకటి విడుదల చేసి 10,000 టీచర్స్ ప్లస్ మిగిలిన ఉద్యోగాలు కూడా ఫిలప్ చేసే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టిన విషయాన్ని కూడా ఒకసారి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. అయితే సమస్యలు ఉంటాయి, సమస్యలు లేకుండా ఉండవు. ఏ గవర్నమెంట్ కూడా పూర్తిగా 100% మేలు చేసే గవర్నమెంట్ అయితే ఏది రాదు. కానీ వాటిల్లో ఎవరు మనకు మేలు చేశారో మీరు ఆలోచించాలి. ఎందుకంటే మీరు అనుకుంటే ఏ గవర్నమెంట్ మారిపోద్ది, దాంట్లో డౌట్ లేదు. మీరు అనుకుంటే, మీరు దృష్టి పెడితే ఏ గవర్నమెంట్ అయినా పడిపోవడం ఖాయం. కానీ నేను చెప్పేది ఏంటంటే పనిచేసే గవర్నమెంట్కి మద్దతు ఇవ్వాల్సిన అవసరం మీ అందరి మీద ఉంది. మీరు చూసుకోండి, గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా ఉంది గవర్నమెంట్, ఈరోజు ఏ విధంగా ఉంది. ఈరోజు మనకే రాజధాని లేనటువంటి విషయం. గతంలో ఎవరు కూడా రాజధాని విషయం మాట్లాడేవాళ్ళు లేరు, మాట్లాడితే కేసులు. మీరందరూ కూడా టీచర్స్ని కూడా బ్రాండీ షాపుల దగ్గర క్యూ కట్టే అక్కడ సూపర్వైజర్ చేసిన విషయాన్ని ఒకసారి మీ అందరూ గుర్తు చేస్తున్నాం. అట్లాగే బాత్రూమ్లు కడిగి ఫోటోలు పెట్టాల్సిన పని కూడా మీరు టీచర్స్ దగ్గర చేయించినటువంటి గవర్నమెంట్ గత గవర్నమెంట్ అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఆ పరిస్థితి లేదు. టీచర్స్కి ఒక గౌరవం ఇచ్చే గవర్నమెంట్ ఈ ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు కొన్ని చేయకుండా పోవచ్చు, నీకు అన్నీ చేసావని చెప్పం. అయితే మేము గుర్తు చేస్తున్నాం, మీ అందరూ కూడా గతంలో అసెంబ్లీలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నేను మీకు సిపిఎస్ ఇవ్వాలని చెప్పి మొట్టమొదట అయినటువంటి ఎమ్మెల్యేని నేనే అని చెప్పి అందరూ కూడా నేను గుర్తు చేస్తున్నాను. మీ అందరికీ ఆ బెనిఫిట్ స్కీమ్ ఏమని చెప్పి అడిగినటువంటి ఎమ్మెల్యే నేను ఒక్కడే. నన్ను 100 మంది ఆ రోజు నన్ను తిట్టారు. అయినా నా టీచర్స్ నన్ను ఇక్కడ అడిగారు కాబట్టి, అడగాల్సిన ధర్మం కాబట్టి అడిగారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మీకు వచ్చే ప్రయోజనాల్లో ఏ గవర్నమెంట్ బాగా చేసింది, ఆ గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంటే, ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ 100% అనేది ఎవరు చేయలేరు. దాంట్లో రెండో మాట, నేను కూడా చదువుకున్నాను కాబట్టి నేను కూడా చెప్తున్నా, 100% ఏ గవర్నమెంట్ చేయలేదు. చేసిన గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ బెటర్ అనేది మీరు ఎంపిక చేయాల్సిన అవసరం మీ మీద అని చెప్పి కూడా మీ అందరికీ రిక్వెస్ట్ చేసి తెలియజేస్తూ, రిజల్ట్ నా నియోజకవర్గంలో వచ్చిందంటే ఇదంతా మీ కృషే. ఫస్ట్ మీకే, ఫస్ట్ ర్యాంక్ మీకే, తర్వాత తల్లిదండ్రులకి, తర్వాత బిడ్డలకి. ఎందుకంటే మీరు శ్రద్ధ చూపించకపోతే బిడ్డలు చదువుకునే పరిస్థితులు స్కూళ్ళల్లో. కాబట్టి మీరు అందరూ శ్రద్ధ చూపించారు. మీ పై అధికారులు కూడా మీకు ఆ విధంగా సహకరించారని చెప్పే విషయాన్ని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తూ చాలా సంతోషం. అయితే బిడ్డలకంతా ఒకటి తెలియజేస్తున్నాను, బాగా చదవండి. తల్లిదండ్రులు మీ పైన ఎన్నో ఆశలు పెట్టుకొని ఈరోజు ఉన్నారు. చాలామంది గవర్నమెంట్ స్కూల్లో చదువుతానంటే మన ఆర్థిక పరిస్థితి బాగలేకనే మన గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాం. మన ఆర్థిక పరిస్థితి బాగుంటే మనం కూడా ప్రైవేట్ స్కూల్లో చదివేవాళ్ళం. అయితే ఇప్పుడు ఏమి ప్రైవేట్ స్కూల్కి ఏమి మీరు ఎక్కడ కూడా తీసుకోలేదు. వాటిని తలదనేదంటే ఈరోజు మీరు ర్యాంకులు తెచ్చుకున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అట్లాగే మా ఈ యొక్క ఎన్డీఏ గవర్నమెంట్ తర్వాత మీ టీచర్స్ని దాదాపు 37 మందిని సింగపూర్కి పంపించి అక్కడ విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉందో కూడా మిమ్మల్ని అధ్యయనం రమ్మని చెప్పి కూడా మా లోకేష్ బాబు గారు పంపించారని చెప్పి కూడా మీ అందరూ కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. మీకు తెలియక అది అన్నీ కూడా ఒకసారి గుర్తు రిపీట్ చేస్తున్నాం, తప్ప ఇంకేం లేదు. తర్వాత మాక్ అసెంబ్లీని పెట్టి మొత్తం
అసెంబ్లీలో ఏ విధంగా మంత్రులు ఉంటారు, ఏ విధంగా స్పీకర్ ఉంటారు, ఏ విధంగా ముఖ్యమంత్రి ఉంటారని పిల్లలు కూడా నేర్పించే కార్యక్రమాన్ని చేసినటువంటి ఏకైక విద్యాశాఖ మంత్రి మా నారా లోకేష్ బాబు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా మన అసెంబ్లీ ఎలక్షన్ మన అసెంబ్లీ జరిగేటప్పుడు రోజుకి ఒక 2-3 స్కూల్స్ అక్కడికి వచ్చి అసెంబ్లీ జరిగేది కూడా చూపించినటువంటి వ్యక్తి నారా లోకేష్ బాబు గారు అని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తాను. ఎందుకంటే ఈ బిడ్డలే రేపు ఈ దేశానికి పునాదులు, ఈ దేశానికి కీర్తి పథకాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి చిన్నప్పటి నుండి ఖచ్చితంగా ఇవన్నీ కూడా అలవాటు అవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో అందరూ కూడా బాగా చదువుకొని బాగా స్థిరపడి పలాని గూడూరులో పలాని హెడ్ మాస్టర్ ఉన్నప్పుడు పలాని టీచర్ ఉన్నప్పుడు మేము అక్కడ చదువుకున్నాం, మేము ఈరోజు మంచి స్థాయిలో ఉన్నాం, ఒక ఐఏఎస్గా ఉన్నాం, ఒక ఐపీఎస్గా ఉన్నాం, ఒక డాక్టర్గా ఉన్నాం, ఒక ఇంజనీర్గా ఉన్నాం, ఒక టీచర్గా ఉన్నాం అని చెప్పే విధంగా మీరు మంచి పేరు తీసుకోవాలని చెప్పి బిడ్డలందరూ కూడా నేను తెలియజేస్తున్నా. బిడ్డల తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా బిడ్డలను చదివించండి, మధ్యలో ఆపేయద్దమ్మా, కష్టాలు ఉంటాయి. ఈరోజు మీ అందరికీ తెలుసు, మీ బిడ్డలు చదివించేందుకు మన గవర్నమెంట్ ఈరోజు తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టి మీ అందరి ఖాతాలో ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 15,000 రూపాయలు ఈరోజు మీకు వేస్తున్న విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. గతంలో ఒక బిడ్డకే 2 సార్లు వేసి 3 సంవత్సరాలు ఆపేసి గవర్నమెంట్ గతంలో ఉంది. ఈరోజు ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 15,000 రూపాయలు అంటే 13,000 రూపాయలు మీ అకౌంట్లో ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ వేస్తున్న విషయాన్ని కూడా గుర్తు చేసుకోమని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా మహిళలందరూ కూడా ఫ్రీ బస్ అంటే ఉచిత బస్సుని ప్రవేశపెట్టినటువంటి గవర్నమెంట్ కూడా ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే పేద ప్రజల కోసం ఉండేటువంటి గవర్నమెంట్ ఏదైనా ఉందంటే ఇదే అని చెప్పి తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఈరోజు మహిళా టీచర్లు అందరూ వచ్చున్నారమ్మా. మీ అందరికీ కూడా ఆస్తిలో సమాన హక్కు మహిళలకు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని చెప్పి కూడా ఒకసారి మీ అందరూ కూడా నేను గుర్తు చేస్తున్నా. అలాగే మీకు పార్లమెంట్లో అసెంబ్లీలో 33% రిజర్వేషన్లు ఖచ్చితంగా పెట్టాలనేటువంటి ఎదిగించేటువంటి ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాం. మీరు చూస్తుంటే ఇటీవల కాలంలో ఈరోజు మహిళా రిజర్వేషన్లకి సపోర్ట్ చేయని పార్టీలు మొన్న జరిగిన ఎలక్షన్స్ ఏ విధంగా పరాభవం చెందాయో కూడా మీ అందరూ కూడా చూస్తుంటారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. త్వరలో మహిళా బిల్లు వచ్చేది ఖచ్చితం ఉంటుందారా మీరు ఖచ్చితంగా ఇంకా కూడా మీరు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎక్కువ మంది ఉండాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఎన్డీఏ గవర్నమెంట్ అయితేనే మహిళా పక్షపాత ప్రభుత్వం అయ్యేది. కాబట్టి మిమ్మల్ని ఎప్పుడు కూడా పొదుపు ప్రవేశపెట్టిందే మన నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే పివి నరసింహరావు గారు పెట్టినా ఆ రోజు అంత యాక్టివ్గా ఎవరు లేరు మహిళలు. తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆడవాళ్ళందరూ కూడా నేరుగా బ్యాంకులకు వెళ్ళి బ్యాంకు మేనేజర్లతో మాట్లాడి వాళ్ళకి ఏ విధంగా లోన్లు రావాలో తీసుకొని వాళ్ళతో నేరుగా మగవాళ్ళ అవసరం లేకుండా ఈరోజు మహిళలందరూ కూడా పొదుపు గ్రూపుల్లో స్థిరపడి మంచి వ్యాపారాలు చేస్తున్న విషయాన్ని కూడా ఒకసారి మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఇక్కడ తల్లిదండ్రుల బిడ్డల తల్లిదండ్రులు కూడా వచ్చారు కాబట్టి ఒక చిన్న వినపం తల్లి నా తరఫున మీ శాసనసభ్యుడిగా ఒక చిన్న వినపమ్మ. ఎవరన్నా మీ ఊళ్ళల్లో టీచర్స్ కూడా చెప్తున్నానమ్మా, ఎందుకంటే మీకు కూడా ఊళ్ళో అందరితో కూడా మీ దగ్గరికి వచ్చి సంప్రదిస్తున్నారు కాబట్టి మీ పనిచేసే ఊళ్ళల్లో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకుండా హాస్పిటల్లో డబ్బులు పిలిచి ఏమన్నా చెల్లించుంటే అవి మా దృష్టికి తీసుకొస్తే 1,00,000 ఖర్చు అయ్యింటే 50,000 రూపాయలు నేను తీసుకొచ్చి వాళ్ళ చేతికి ఇస్తానని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. తర్వాత అలాగే ఎంత ఖర్చు పెట్టినా 50%, 5 లక్షలు ఖర్చు పెట్టినా 2,50,000 తెచ్చిస్తా, 10 లక్షలు ఖర్చు పెట్టినా 5 లక్షల రూపాయలు తెచ్చిస్తా. అలాగే ఈ ముఖ్యంగా ఏదైనా ఆరోగ్యం బాగాలేకుండా నేరుగా ఎన్ఓసి హాస్పిటల్కి 10 లక్షలు కావాలన్నా 20 లక్షలు కావాలన్నా మీరు కానీ అక్కడ ఎస్టిమేషన్ తీసుకొస్తే ఆ హాస్పిటల్కి నేరుగా ముఖ్యమంత్రి దగ్గర నుంచి డబ్బులు పంపించే ఏర్పాటు కూడా చేస్తానని చెప్పి నేను తెలియజేస్తాను. ఎందుకంటే మీకు చెప్పాల్సిన బాధ్యత, ఎందుకంటే మీరు గ్రామాల్లో టీచర్స్ కాబట్టి మీరు అందరితో టచ్లో ఉంటారు కాబట్టి అలాంటి పేదవాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మా దగ్గర పంపించండి, నేను చేసి పెడతానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పటికే దాదాపు గతంలో 9 కోట్లు తెచ్చిచ్చాను ఇంతకుముందు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు. ఇప్పుడు మనకే ఈ 2 సంవత్సరాలకే దాదాపు 6 కోట్లు తీసుకొచ్చాను. ఇంకా కూడా మీ అందరూ సహాయ సహకారాలతో చేస్తే అది పుణ్యం, మీకు పుణ్యం, ఇచ్చినందుకు మాకు పుణ్యం. అట్లాగే అవి ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడికి అందరు ఆశీర్వాదం ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీ అందరికి నేను తెలియజేస్తూ ఈ యొక్క విషయాన్ని దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవడం తల్లిదారా.
ఏం లేదు ఫోన్ చేసి ఇద్దామండి మా ఊరు మేము పనిచేస్తున్నాం టీచర్గా ఇక్కడ మీ దగ్గర పంపిస్తున్నాం అంటే మేము ఖచ్చితంగా వాళ్ళకి ముఖ్యమంత్రి గారి ద్వారా సహాయం చేసి తీసుకొస్తానని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తూ మరొకసారి బిడ్డల్ని ఈ విధంగా చదివించినటువంటి మా ఉపాధ్యాయులకు ప్రధాన ఉపాధ్యాయులకు అలాగే ఎండిఓలకు అలాగే డిప్యూటీ డిఈఓ గారికి అందరూ కూడా నేను ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇప్పుడే ఒక కేసు తీసుకొచ్చారు మా పిఏ ఇది ఇట్లదమ్మా ఎల్ఓ సెట్ ఉంటుంది మల్లాం ఇది కూడా మల్లామేం సార్ హెడ్ మాస్టర్ గారు మీ ఊర్లోనే బాబు గారు నిన్నే పంపిస్తే 3-4 లక్షల రూపాయలు పేషెంట్కి హాస్పిటల్కి పంపించాడు సార్ కాబట్టి ఇట్లాంటి మేము తీసుకొచ్చి ఇస్తామని చెప్పి నేను తెలియజేస్తాను ఎంతకన్నా మనం పేదవాళ్ళకి ఇంకోటి చేయలేమమ్మా కాబట్టి మీరందరూ కూడా చదువుకున్నాడు కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి మా ఉపాధ్యాయులకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేసినటువంటి మా డిప్యూటీ డిఈఓ గారికి అలాగే మా ఎండిఓలకి అలాగే ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని అంతా నడిపినటువంటి మా రవి గారు చాలా యాక్టివ్ బ్రహ్మాండంగా పాటల గిన్నెలు కూడా బ్రహ్మాండంగా పాడతాడు కాబట్టి ఆయనకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. వారికి శాలువా మరియు ట్యాబ్ తో సత్కరిస్తున్నారు. గట్టిగా చప్పటితో అభినందించాలని కూడా మీ అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. హెడ్ మాస్టర్ గారు శ్రీనివాస గారు ఇక్కడ తన బడిలో జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ వివరించారు. వారికి ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యులు గారు శాలువాతో సన్మానిస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలని కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత సెకండ్ ప్లేస్ 581 చిట్టమూరు మండల్ జెడ్పీహెచ్ఎస్ వి జ్యోతి స్వరూపుని వేదిక ఆహ్వానిస్తున్నాం. తర్వాత రెడీగా ఉండాలి మునిశ్రీ మల్లం. థ్యాంక్ యూ. చప్పట్లు కొట్టండి. పిల్లలకు అదే సంతోషం. ఈ రోజు మీ అందరి మధ్య గౌరవ శాసనసభ్యులు గారి చేతుల మీదుగా సన్మానం స్వీకరించబడుతుంది. వేదిక మీద భాగస్వామ్యం పంచినటువంటి నాయకులు కిరణ్ కుమార్ గారు, అలాగే పులిన్ సేనయ్య గారు, చంద్రరామయ్య గారు, అలాగే ఇక్కడ నియోజకవర్గ స్థాయి ప్రతి నాయకులు ఇక్కడికి ఇచ్చేశారు. వారందరి చేతుల మీదుగా మీరు ఈరోజు సన్మానం తీసుకోవడం చాలా సంతోషదాయకం. బండి యశ్విత రెడీగా ఉండాలి. ఈరోజు నియోజకవర్గంలో మీ పాఠశాల విద్యార్థిని మంచి మార్కులు సాధించి మీ యొక్క పాఠశాలకు మంచి పేరు తెచ్చింది. ఈ సందర్భంగా మీకు గౌరవ నాయకుల ద్వారా సన్మానించుకోవడం ఎంతో ముదావహం, సంతోషదాయకం. సార్ ఒక సెకండ్ సార్. నెక్స్ట్ చిలకూరు మండలం తిక్కవారు హై స్కూల్ మన డివైఓ గారు కూడా ఆ మండలం ఎంఈఓ 1 రఘుఫ్ గారు ఎంఈఓ 2. థ్యాంక్ యూ సార్. మీ అందరికి కూడా మీ టీం కి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. హెడ్ మాస్టర్ గారు రమణ గారు తిక్కవరం హై స్కూల్ హెడ్ మాస్టర్. థ్యాంక్ యూ సార్. తర్వాత సంజన రెడీగా ఉండాలి. మింటూ స్కూల్ సంజన ఇక్కడ రెడీగా రావాలి. అందరికీను మరియు విద్యాశాఖ అధికారి బివి కృష్ణయ్య గారికి మరియు 2 విద్యాశాఖ అధికారి 2 ఇద్దరికి కూడా ఇద్దరికి విద్యాశాఖ అధికారులకు ఇక్కడ శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. విజ్ఞప్తి రెడీగా ఉండాలి. వేదిక వద్దకు రావాలి సార్. ఓకే. జడ్పీ గర్ల్స్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు కూడా వేదిక ఆహ్వానిస్తారు. జడ్పీ హై స్కూల్ గూడూరు మాధులక్ష్మి మేడం హెడ్ మాస్టర్ గారు. గూడూరు టౌన్ ఫస్ట్ అని ఆమె సగర్వంగా సంతోషంగా చెప్పుకుంటుంది. ప్రతి కార్యక్రమం కూడా పాఠశాలలో చక్కగా నిర్వహిస్తూ పిఎం శ్రీ పథకం కూడా ఆ పాఠశాలకు వచ్చింది. వారు ఆ పథకాన్ని కూడా పాఠశాలలో బాగా చేస్తుంటారు. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాం. హెడ్ మాస్టర్ గారు మాధులక్ష్మి మేడం, ఉపాధ్యాయులందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాం. రహీం గారి చేతుల మీదుగా గౌరవ ప్రధాన ఉపాధ్యాయులు గారికి సన్మానం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రాగ శిరీష రెడీగా ఉండాలి. కొత్త తెలియజేసుకుంటున్నాం. ఈరోజు గౌరవ శాసనసభ్యులు శ్రీ
డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం రూపుదిద్దుకొని వారి ఆలోచనలకు అనుగుణంగా ఈరోజు పిల్లలకు ట్యాబులు అలాగే వాచ్లు ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా మంచి ప్రోత్సాహకంగా మనం అనుకోవచ్చు. గట్టిగా చెప్పండి కొట్టాలి దయచేసి. ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. వారికి భుజం తట్టి ముందుకు పోవాలని మీ చప్పట్లే వారికి ఆశీర్వాదాలు. థ్యాంక్ యూ. మొలకలపూడి జడ్పీ హై స్కూల్ చిట్టమూరు మండల్ కార్తీక్. థ్యాంక్ యూ సార్. కుమార్ సార్. శాసనసభ్యులు ఎప్పుడు కూడా విద్యాశాఖ పట్ల అభిమానంగా ఉంటారు. ఇటీవల కోట మండలంలో కూడా ముందుకుంటపాలెం బడికి గదులు లేవంటే ఒక గదిని కూడా కోట జడ్పీ గర్ల్స్ హై స్కూల్ సురేఖ హెడ్ మాస్టర్ గారు. థ్యాంక్ యూ మేడం. మీరు మంచి ఫలితాలు సాధించినందుకు ఈ రోజు గౌరవ శాసనసభ్యులుగా చేతులుగా ఇది మంచి శుభ సందర్భం. మీరు నవ్వుతూ ఈ యొక్క ట్యాబ్స్ తీసుకోవాలి. గౌరవ శాసనసభ్యులకు కృతజ్ఞతలు తెలియజేయాలి, శుభాభినందనలు తెలియజేయాలి. మీ అందరికీ కూడా వారు ఇలాంటి శాలువాతో థ్యాంక్ యూ సార్. తర్వాత ఇంకా వచ్చేసి చాలా బాగా నిర్వహిస్తారు. ఇక్కడ గౌరవ శాసనసభ్యులు కూడా సభ్యులు వారు కూడా ఆ పాఠశాల స్టూడెంటే అని చెప్పుకోవడం ఆమె నిజంగా కూడా గర్వపడుతుంటారు. మొదటి స్టూడెంట్ గట్టిగా చెప్పండి సమంతకి. ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ మీద చప్పట్లతో అభినందించాలి. తర్వాత జడ్పీ గర్ల్స్ హై స్కూల్ చెన్నూరు పొంగూరు నిష్ఠారెడ్డి మేడం. ఒక సెకండ్ మేడం. ప్రధానోపాధ్యాయులు పాఠశాలలో అన్ని కార్యక్రమాలు మమ్మల్ని మేడం బాగా జరిపిస్తారు, బాధ్యతగా ఉంటారు. ప్రతి కార్యక్రమాన్ని చాలా బాధ్యతయుతంగా జరిపిస్తుంటారు. పాఠశాల పట్ల సార్ మీరు అట్టలేండి సార్. ప్రతి కార్యక్రమంలో కూడా చెప్పి కాసేసు చెన్నూరులో సార్ ఓకే 554 మార్క్స్ తో వారు టాపర్ నిలిచారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బందికి ప్రధానోపాధ్యాయులకి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఓకే రచన. సిఎస్ఎం స్కూల్ నుంచి సన్మానిస్తారు గౌరవ శాసనసభ్యులు. థ్యాంక్ యూ సార్. ఈరోజు గౌరవ శాసనసభ్యులు అలాగే ఇతర నాయకుల చేత ఈరోజు ఈ యొక్క సన్మాన కార్యక్రమం జరుగుతుంది. చాలా సంతోషదాయకం. తర్వాత జడ్పీ హై స్కూల్ చెన్నూరు తరుణ్ కుమార్ వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. తరుణ్ అలాగే బాబుకి వాచ్ తో బహుకరిస్తున్నారు. థ్యాంక్ యూ. చెన్నూరు కార్యక్రమాలు హై స్కూల్ పాఠశాల నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు. హై స్కూల్లో కూడా మైక్ సిస్టంగా కోరుకుంటున్నాం. తర్వాత నెల్లటూరు స్కూల్ రెడీగా ఉండాలి. చాముండేశ్వరి నెల్లటూరు స్కూల్ నుంచి ఆహ్వానిస్తున్నాం. నెల్లటూరు స్కూల్ చాముండేశ్వరి ప్రధానోపాధ్యాయులు. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ టు చాముండేశ్వరి అండ్ హెడ్ మాస్టర్ పార్వతి మేడం. నెక్స్ట్ ఐవర్పాలెం నుంచి బ్రహ్మవర్ధన్ రెడీగా ఉండాలి. అలాగే చల్లా శ్రీనివాస గారు కూడా రెడీగా ఉండాలి. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సార్ ఒక్కసారి. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. సార్ నైనేష్. ఓకే సార్. రాజశేఖర్ అన్న వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇంకా వెనకరానా 540 మార్క్స్ తో టాపర్ నిలిచారు వరగలి హై స్కూల్. ఓకే. ఈ సందర్భంగా వారికి ప్రధానోపాధ్యాయులు గారికి అలాగే సార్ ఓకే ఇక్కడికి చేసినటువంటి మిగతా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి మేడం చూడాలా. చెల్లూరు హై స్కూల్ నుంచి ఇద్దరు టీచర్ సార్ మాధవ శ్రీలంకరికి సార్. థ్యాంక్ యూ. చాలా సంతోషం. టీసీ గారి పడ నుంచి గౌతమ్ తీసుకోవడం 532 మార్క్స్ తో టాప్ నిలిచాడు. నెక్స్ట్ కె శ్రీనివాసులు గారిని సన్మానిస్తారు. అలాగే థ్యాంక్ యూ సార్. ఒల్లిపేట స్కూల్ నుంచి సూర్య రెడీగా ఉండాలి. అలాగే రెహమాన్ కూడా రెడీగా ఉండాలి. కోట రెహమాన్ కూడా రెడీగా ఉండాలి. ఏవికే జడ్పీహెచ్ స్కూల్ రెడీగా ఉండాలి. యూత్
కుక్కపాడు స్కూల్ హెడ్ మాస్టర్ రెడీగా ఉండాలి. వచ్చేస్తున్నారు సార్, దయచేసి అందరూ కూడా భోజనాలు చేసుకోండి. నెక్స్ట్ ధనుష్ చంద్ర, కుక్కపాడు స్కూల్ హై స్కూల్ ధనుష్ చంద్ర ప్రధానోపాధ్యాయులు గారు. సార్ ఓకే. మోక్షప్రియ పెద్ద గోవిందపల్లి, తర్వాత గోడల హై స్కూల్ నుంచి శ్రీమన్విత మరియు హెడ్ మాస్టర్ ని ఆహ్వానిస్తున్నా. సార్ ఓకే. థ్యాంక్ యూ సార్. ఎల్లుల్లి బయట వచ్చి కోట మండలం పూర్తయింది. వాకాడు మండలం, నెక్స్ట్ వాకాడు మండలం. ఓకే. థ్యాంక్ యూ సార్. వాకాడు మండలం చెప్పే స్కూల్ దురాజపట్నం పట్నం. రాసుకోండి కొద్దిగా వెనక్కి. నెక్స్ట్ మూలపడవ రెడీగా ఉండాలి. ఓకే. మూలపడవ హై స్కూల్ మునికల్పన, తర్వాత ఎస్ఆర్సిఎఫ్ ముందుండింది. ఇద్దరికి గౌరవ శాసనసభ్యులు గారి చేతుల మీదుగా సన్మానం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, మీరు ముందుండి ఈ కార్యక్రమాన్ని బాగా జరగడానికి సహకరిస్తున్నారు. ధన్యవాదాలు సార్. ప్రతి నాయకులకి ఈ సందర్భంగా మేము హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం. ఓకే సార్. ఎస్ఎల్సిఎఫ్ హై స్కూల్ పవిత్ర, వాల్మేడ్ హై స్కూల్ హెడ్ మాస్టర్ పవిత్ర పేరెంట్స్ ని వేదిక సాధారణంగా టాపర్గా స్కూల్ టాపర్గా నిలిచారు. స్కూల్ టాపర్ వాల్మేడ్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులకి అలాగే పవిత్రకి స్వయంగా శాసనసభ్యులు గారు సన్మానిస్తున్నారు. థ్యాంక్ యూ. ఫోటో తీసుకోండి. అక్కడ చూడండి ఫోటో. బాబు అక్కడ చూడండి సార్ ఓకే. ఓకే సార్. 543 మార్క్స్ తో స్కూల్ టాపర్గా కంగ్రాచులేషన్స్. తర్వాత జడ్పీ హై స్కూల్ అరవపాళ్యం ఎం సుమా, జడ్పీ హై స్కూల్ అరవపాళ్యం చిత్తమూరు మండల్. థ్యాంక్ యూ సుమా అండ్ హెడ్ మాస్టర్ ఈశ్వరమాక మణిత జీ మణిత రెడీగా ఉండాలి వేదిక వద్ద. ఈశ్వరమాక హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు మణిత స్టూడెంట్ మణితని ఆహ్వానిస్తున్నాం. హెడ్ మాస్టర్ గారిని మణిత ఫోటోకి అటు పెడతావా పైన పడతారా? జరిపేస్తాం. కొంతమంది కింద నిలబడతారు, కొంతమంది నిలబడతారు. ఓకే చెప్పండి. పిల్లలందరూ రావాలి వేదిక వద్దకు. ఇప్పుడు వాచ్ తీసుకున్నటువంటి పిల్లలందరూ వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. శాల్వాతో రావాలి వాళ్ళు. వాచ్ తీసుకున్న ప్రతి బిడ్డ శాల్వాతో వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుచున్నాం. సార్ మీరు కూడా రండి. చరణ్ సాయి కొద్ది కట్టను నా బయటకు రండి. ఓకే సార్ పిల్లలందరూ రావాలి. సార్ ఓకే. థ్యాంక్ యూ. నమ్మాలి. స్మైల్. వెరీ గుడ్. ఆల్ ఆఫ్ యూ కంగ్రాచులేషన్స్. మీరందరూ కూడా మీ పాఠశాలలో టాప్ గా నిలిచారు, మంచి మార్కులు సాధించారు. గౌరవ ప్రధానోపాధ్యాయులందరూ కూడా మేము హృదయపూర్వకంగా సార్ ఓకే. థ్యాంక్ యూ సార్. ఈనాడు ఈ కార్యక్రమానికి బాగా సర్వీస్